డబ్బు 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 ఈ ప్రపంచం మొత్తం డబ్బు కోసం పరుగులు తీస్తుంది. డబ్బు లేనిదే రోజు కాదు కదా, పూట కూడా గడవదు. ఎంతో కష్టపడి నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదిస్తాం. అది మన జాతకాల్లో దోషాల వల్లనూ, ఇంట్లో వాస్తు సరిగ్గా లేకనూ నీళ్ళలా ఖర్చు అయిపోతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటికి తూర్పు దిశలో డబ్బుని లాకర్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పడమర వైపుగా నగలు, పూర్వీకులకు సంబంధించిన వస్తువులు, నగలు పెట్టుకోవాలి. ఉత్తరం వైపుగా తెరిచేలా ఉండే అలమరాలో నగలు, డబ్బును ఖచ్చితంగా పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు కొరత అనేది ఎప్పటికీ రాదు. ఇక మీ ఇంటి దక్షిణం వైపుగా నగలు, డబ్బును పెట్టుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు, అలాగని పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి ఈ డైరెక్షన్లో పెట్టుకోకపోవడమే మంచిది. మెట్ల కింద కానీ, బాత్రూమ్ ఎదురుగా కానీ లాకర్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అలాగే ఆ లాకర్లో ఎక్కువగా దుమ్ము, డస్ట్ ఉందంటే నెగిటివిటీకి దారితీస్తుంది. ఇక లాకర్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి. అది కూడా 2 ఏనుగులు తొండం పైకెత్తి చూపుతున్నట్లు ఉండే లక్ష్మీ ఫోటోనే లాకర్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇక అదే విధంగా ఇంటి లోపల సంపద, డబ్బు, శ్రేయస్సు, సమృద్ధిని సూచించే వస్తువులను లివింగ్ రూమ్లో ఆగ్నేయంలో పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ను ఎటువైపుగా ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ డైనింగ్ టేబుల్పై అద్దం రిఫ్లెక్స్ అయ్యేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఎప్పటికీ ఆహారం కొరత రాదు. ఇక హెల్దీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్న ఫోటోని డైనింగ్ రూమ్లో అతికించాలి. ఇది ఆకలిని పెంచుతుంది. మీకు, మీ కుటుంబానికి కావలసినంత ఆహారం లభిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించండి. మీ డబ్బుని నీళ్ళలా ఖర్చు కాకుండా చూసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.